చాలా మంది ఆడవాళ్ళలో విపరీతంగా నెలసరి వచ్చినప్పుడు విపరీతం నొప్పిగా ఉండటము, చాలా వాంతులు అవ్వటము, మోషన్స్ అవ్వటము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటామండి. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఎండోమెట్రియోసిస్ అండ్ అడినోమయోసిస్ అండి. ఇది చాలా జనరల్గా కనిపించే కండిషన్, కానీ దీనివల్ల ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెలసరి సమస్యలు వచ్చినప్పుడు, నెల వచ్చినప్పుడు చాలా విపరీతమైన క్రానిక్ పెయిన్ ఉంటుందండి. లైక్ నిల్చోలేరు, పడుకోలేరు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా సరిగ్గా చేసుకోలేరు. దానితో పాటు వామిటింగ్గా అనిపించడం, మోషన్ వస్తున్నట్టుగా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లంకి కారణం అండి. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే, మనకి గర్భసంచిలో అంటే యూట్రైన్ వాల్లో ఉండాల్సిన చేంజెస్ అన్నీ కూడా అవుట్ సైడ్ ద యూట్రైన్ వాల్ అంటే పెల్విక్ ఏరియాస్లో కూడా ఈ యూట్రైన్ లైనింగ్ అనేది డిపాజిట్ అవుతుంది. లైక్ ఓవరీస్ పైన కానివ్వండి, ట్యూబ్స్ పైన కానివ్వండి, అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి నెల వచ్చినప్పుడు ఈ ఏరియాస్లో ఉన్నవన్నీ కూడా ష్రింకేజ్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి విపరీతమైన పెయిన్ రావటం అనేది చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ ఓన్లీ సర్జరీ చేయించుకోవాలి లేదా హార్మోనల్ మెడిసిన్స్ వాడడం మాత్రమే ట్రీట్మెంట్ అని అనుకుంటూ ఉంటారండి. లైక్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో మనము హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా వితౌట్ ఎనీ హార్మోనల్ మెడికేషన్స్ మనము ఈ హార్మోన్స్ అన్నిటిని కూడా నార్మల్ చేసుకోవచ్చు. లైక్ ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచుకోవటము, దానితో పాటు ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవటము, లైక్ పెయిన్ మేనేజ్మెంట్ చేయటం ద్వారా వీళ్ళకి చాలా వరకు సిమ్టమ్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయండి. ఒకవేళ ఎండోమెట్రియోసిస్ వల్ల కనుక ప్రెగ్నెన్సీకి డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి అంటే కూడా మనము లైక్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ వల్ల లైక్ దీనికి కారణం ఏంటి, లైక్ ఇన్ఫెక్షన్స్ వలన లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన అనేది మనం రూల్ అవుట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ కండిషన్స్ వచ్చేసి అడినోమయోసిస్ అని అంటూ ఉంటారు. అడినోమయోసిస్ ఏంటి అంటే యూట్రైన్ మజిల్ ఏదైతే ఉంటుందో ఆ మజిల్ పైన ఎండోమెట్రియల్ టిష్యూ అనేది స్క్రాటర్డ్గా ఉంటుంది. వీళ్ళకి కూడా చాలా సివియర్ క్రానిక్గా పెయిన్ ఉంటుంది. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకోలేరు, పెయిన్ కిల్లర్స్ పైన చాలా డిపెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ప్రివెంటివ్ మెజర్ కింద కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఎండోమెట్రియోసిస్ కానీ అడినోమయోసిస్తో కానీ సఫర్ అవుతున్నట్టుగా ఉంటే వాళ్ళు ముందుగానే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా ఆ కండిషన్ని మనం ప్రివెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో కనుక సఫర్ అవుతున్నట్టుగా అయితే డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి.